అస్మద్గురుభ్యో నమః. ఈనాటి భగవత్ సందేశం. భగవత్ ప్రేమను, భక్తి జ్ఞాన వైరాగ్యాలను పెంపొందించే శాస్త్రాలను, గ్రంథాలను చదవాలి. ఏకాంత ప్రదేశాలలో ధ్యానం చేసుకుంటూ ఉన్న సమయంలో ఇతర విషయం ఏది తలంపులోనికి వచ్చినా వెంటనే దానిని విస్మరించి వేయాలి. మనస్సులో సంకల్పాలు ఏవీ కలగకూడదు. సంకల్ప త్యాగం వలన గొప్ప లాభం చేకూరుతుంది. ధన లాభాపేక్షతో పనులు చేస్తూ ఉంటే మనస్సు సంసారంలో లగ్నమవుతుంది. కాబట్టి సంసార సంబంధమైన పనులు అన్నీ బహు జాగరూకతతో కేవలం ఒక్క భగవానుని ప్రసన్నతనే లక్ష్యంగా పెట్టుకొని ఆచరిస్తూ ఉండాలి. ఆ విధంగా కూడా ఎక్కువ పని చేయరాదు. చేస్తే ఉద్దేశం మారిపోతుంది. సంసార సంబంధమైన వస్తువులతోటి, వ్యక్తులతోటి సంబంధం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. సంసార విషయాల ప్రసంగాలు తక్కువ చేస్తూ ఉండాలి. అడగకుండా ఒకని అవగుణాలను గూర్చి ఎవరితోనూ చెప్పరాదు. ఆ దిశగా దృష్టిని ఎన్నడూ పోనీయరాదు. ఇదియే ఈనాటి భగవత్ సందేశం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. కలిదోష మంత్రము హరే రామ నామ సంకీర్తన. హరి ఓం తత్సత్.